వాంఖాడలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించింది. 103 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించారు. 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో సిఎస్కే బ్యాటర్ సంజు శాంసన్ రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల తర్వాత భారీ విజయంతో గాడిలో పడినట్లే కనిపించిన వాంఖడేలో చేతులెత్తేసింది. హోంగ్రౌండ్లో చెన్నై చేతిలో చావు దెబ్బతిన్నది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో 5 సార్లు కప్పుకొట్టిన ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 54 బంతుల్లోనే 10 ఫోర్లు 6 సిక్స్లతో 101 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. క్రీజ్లోకి మలయమారుతంలా వచ్చిన ఆ తర్వాత సునామీలా విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో గ్యాప్ షాట్స్తో బౌండరీలు కొట్టిన సంజు మిడిల్ ఓవర్లలో బౌలర్లను చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కు 6 కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో సంజు శాంసన్ 1 కాదు 2 కాదు ఏకంగా 5 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 208 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు, తిలక్ వర్మ 29 బంతుల్లో 5 ఫోర్లతో 37 రన్స్తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హోంగ్రౌండ్లో 208 ఈజీగానే కొట్టొచ్చనుకున్న తొలి ఓవర్నే స్పిన్నర్ అఖిల్ హుసేన్తో వేయించి రుతురాజ్ గైక్వాడ్ షాక్ ఇచ్చాడు. రోహిత్ ప్లేస్లో టీంలోకి వచ్చిన డానిష్ మలేవార్ను అఖిల్ డకౌట్ చేయగా సిక్సర్తో జోరు కనబడిచిన క్వింటన్ డికాక్ను ముఖేష్ చౌదరి పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో నవన్ధీర్ను అఖిల్ డకౌట్ చేశాడు. 3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సూర్యకుమార్, తిలక్ వర్మ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా ఛేదించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో వారిపై ఒత్తిడి పెరిగింది. మిడిల్ ఓవర్లో మరోసారి బౌలింగ్కు దిగిన అఖిల్ హుసేన్, సూర్య, తిలక్ వర్మను పెవిలియన్ చేర్చి ముంబై పతనాన్ని శాసించాడు.